నమస్తే బాబాయ్, మీ పేరు? మీ పేరు? నా పేరు సాంబయ్య. సాంబయ్య. బాబాయ్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులకి ఏ పార్టీ గెలిస్తే బాగుండిద్ది అని మీరు అనుకుంటున్నారు? ఎందుకు? ఎందుకంటే పనిచేసిన పార్టీ గెలిచిద్దండి. రోడ్లు బోర్డులో శివకుమార్ గారు బాగా చేయించాడు. ఈసారి ఏ పార్టీ వచ్చింది అనుకుంటున్నావు బాబాయ్? ఈసారి తెలుగుదేశం వచ్చింది అనుకుంటున్నాం. ఎందుకని బాబాయ్? ఎందుకంటే లోగడ చేసి ఉంటాడు కదా పల్లెలు మనోహర్ గారు, అందుకని ఆయన వస్తాడని. బాబాయ్, అసలు మీకు ఏ పార్టీ అంటే ఇష్టం? మాకు మొట్టమొదటి తెలుగుదేశం అంటేనే ఇష్టం, రామారావు ఉండగాని. బాబాయ్, అది ఏ సంవత్సరంలో? 5 సంవత్సరాలు ఆయన నాకు గుర్తులేవమ్మా. కానీ ఎందుకని గుర్తులేదు కానీ అప్పుడు రామారావు గెలిచినప్పుడు కూడా మేము వేసాం ఓటు. రామారావు దినం కూడా చేసాం, తల 2 బస్తాలు వడ్డేసుకుని. రామారావు గారు, ఎన్టీ రామారావు గారు తొమ్మూరు నారాజపాలెంలో దినం చేసాం, తల 2 బస్తాలు వడ్డేసుకుని మా కుర్రాళ్ళు. అప్పుడు మేము వయసులో ఉన్నాం, బాగా సరదా చేసాం. సత్తు చేశారు పొద్దు ఇందాక. ఓకే, అప్పట్లో ఆయన బాగా చేశారా బాబాయ్? బాగా అంటే ఎట్లా? బాగా చేశాడు. అంటే రామారావు గారు వచ్చినా కదండి లేబర్ రాజకీయం తెలిసిందే. అంత ముందు వీళ్ళు గెలిచారు, రామారావు రాకముందు రాజకీయం ఇందిరాగాంధీ గారు చెప్పిందే చెప్పలే. బాబాయ్, ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు ఏం చేయొచ్చు? తెలుగుదేశం తరపున అన్ని చేసేవాడు ఉండే. ఇవ్వట్లేదా? మామూలుగా మోగుతుంది, ఆడ మోగుతుందా? 7-2 ఏళ్ళకి ఇస్తున్నారు, అయిపోయినాయి అంటున్నారు, మళ్ళీ రాదు. బాబాయ్, వాలంటీర్స్ చేస్తాను బెటర్. ఏ వాలంటీర్ వాళ్ళు వారానికి నెలకు మళ్ళీ వస్తారు, ఆ డబ్బులు ఇచ్చేయాలి వస్తారు, తర్వాత మళ్ళీ మా దగ్గరకు రాదు. ఆ డబ్బులు ఇచ్చేయాలి చెప్తే మళ్ళీ ఎందుకు వస్తారు? వాళ్ళు ఏం పని? వాలంటీర్లకు ఏం పని? ఎందుకు ఈ వాలంటీర్లు ఆడ పోయి పంచాయతీ ఆఫీస్ కాడికి పోయి తెచ్చుకోలేరు డబ్బులు. బాబాయ్, ఈ వాలంటీర్స్ చేస్తున్నాయి కదా, అవి ఉపయోగమా లేదా మీకు? ఏం ఉపయోగం లేదు బాబు. వాళ్ళకి ఎందుకండి డబ్బులు తగ్గబెడతాం? పంచాయతీ కాడ ఇస్తే వాళ్ళే శుభ్రంగా ఇస్తారు. ఈ వరకు ఇచ్చినట్టు డబ్బులు ఈ వరకు పోయి తెచ్చుకోలేదా? డబ్బులు బియ్యం తెచ్చుకోలేదా? ఎవరి కోట వాళ్ళకి ఇస్తే అట్టే శుభ్రంగా వాళ్ళ కోట వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇస్తారు. 15 రోజులు ఇస్తారు. వీళ్ళు 2 ఏళ్ళకి ఇచ్చి అయిపోయింది అని పోతున్నారు, మళ్ళీ రావట్లేక. బాబాయ్, మీకే ప్రజా సంక్షేమ పథకాలు అందలేదా? పెన్షన్లు అట్లాంటివి? పెన్షన్లు ఇస్తారులే, పెన్షన్లు ఇచ్చేయాలి వస్తారు. ఇదంతే. సరే బాబాయ్, ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు మీరు? ఈసారి మనోహర్ గెలుస్తాడు అనుకుంటున్నామండి. మనోహర్ అంటే టీడీపీ జనసేన గెలిస్తే మీకు మంచి పనులు చేస్తారు, రోడ్లు చేస్తారు, అవును వస్తాయి అంటారు. ఏమైనా లేవు, అయిపోయినా చేస్తారు కదా, వీళ్ళు చేసి అసలు. సరే బాయ్, ఫైనల్ మీరేం చెప్తారు? ఏపీలో ఎవరు గెలుస్తారంటే? ఎవరు గెలుస్తారంటే తెలుగుదేశం గెలిచిద్ది అంటున్నాం అంటారు ఫైనల్ గా.